మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. భవానిక రెసిడెన్సీ నిర్వాహకులు మర్రి భావన సతీష్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా నగరంలోని గిద్ద పెరమాండ్ల ఆలయ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు. నేడు క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు హాజరై గెలుపొందిన విన్నర్, రన్నర్లకు కప్పుతో పాటు నగదు బహుమతులను అందజేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మర్రి భావన సతీష్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సహకరించిన సోదరుని భావన సతీష్ గారి మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన్ని అభినందన తెలుసుకుంటూ, టౌన్ ప్రెసిడెంట్ గారు, డిప్యూటీ మేయర్ గారు హరిశంకర్ గారికి, ఐలేందర్ యాదవ్ కార్పొరేటర్ గారికి, రవివర్మ గారికి, మరియు సురేష్ గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన మా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. మా సతీష్ అంటాడు, ఇక్కడ పిల్లలు ఇంటికి పడుకోవడానికి పోతారు తప్ప ఎక్కువ శాతం ఇక్కడనే గడుపుతారు. చాలా శుభసూచకం. నేను మొదటిసారి ఎమ్మెల్యే 2009లో అయినప్పుడు చాలామంది పుట్టనట్టున్నారు. ఇక మీరు అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడ రాలేకపోదు. అంత బుడగ జంగాల కాలనీ అందుకు అంతా టోటల్గా బుడగ జంగాల కాలనీ ఉండడం వల్ల ఆ రోజు డెంగ్యూ వచ్చింది 2010-11లో. డెంగ్యూ రావడం వల్ల కరీంనగర్లో చాలా మంది చనిపోయారు. ఈ పక్క ఏరియాలో మొత్తం చనిపోతే మేమందరం ఉండగా అప్పుడు కలెక్టర్ స్మితా సౌరవాలు ఉండే ఈ గిద్దపరమాల టెంపుల్ వెనుక సైడ్గా ఇదంతా మీరు పొల్యూషన్ క్లియర్ చేయాలని చెప్పేసి ఇప్పుడు బద్దలాడితే మరి మమ్మల్ని ఎక్కడ పంపిస్తారు అంటే మీరు ఎక్కడికన్నా అని చెప్పి అప్పుడు బలవంతంగా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేసి తీవడపల్ల మన రేకుర్తి పంపడం వలన ఇదంతా క్లియర్ అయ్యి ఈరోజు మీకు ఆడుకుతుంది కూడా అద్భుతంగా జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళ ఇనుప సామాన్ దుకాణాలు అవన్నీ కూడా క్లియర్ చేయడం వలన ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన డెంగ్యూ వ్యాప్తి కాకుండా వచ్చింది. ఆ రోజు కూడా మేము 2010 సంవత్సరంలో అద్భుతంగా పనిచేయడం వల్ల ఈరోజు మళ్ళీ మున్సిపాలిటీకి తీసుకొచ్చి గ్రౌండ్ తయారు చేసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఆడుకునే విధంగా తయారు చేసుకుంటాం. ఎందుకు చెప్తున్నా అంటే కరీంనగర్ అంటే డెవలప్మెంట్, అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది. ఈ కరీంనగర్ నగరంలోనే అందరం కూడా క్రీడలకు కానీ ఆరోగ్యాన్ని కానీ చేసుకునే విధంగా ఫెసిలిటీ అయింది కరీంనగర్ నగరం. అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందింది. సో అందులో భాగంగా ఈరోజు క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చినాం. అలాగే మంచి మంచి కల్చర్ యాక్టివిటీలు కూడా పేరుగాంచింది కేబుల్ బ్రిడ్జ్ వీకెండ్ మస్తీ కానీ, రివర్ ఫ్రంట్ కానీ, అంటే ఏ వైపు చూసినా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక ఆరోగ్యవంతమైన నగరం ఉండాలని చెప్పేసి అద్భుతంగా తయారు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనివి నిధులు తీసుకురావడం వల్ల ఈరోజు అద్భుతంగా డెవలప్ అయింది కరీంనగర్. రాత్రి కూడా షేరింగ్ సిటీగా ఉండే, సరే ఈ 2 సంవత్సరాల్లో కొంచెం కుంటుబాటు వాడు వాస్తవం, కానీ పనులన్నీ సగంలో ఆగిపోయినాయి. మళ్ళీ వీళ్ళందరి చేతులతోటి వీళ్ళు కార్పొరేటర్కి వెళ్తారు, వాళ్ళతో కంప్లీట్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. డెవలప్మెంట్ ఆగది, కొన్ని రోజులు ఉంటుంది కానీ కొంచెం డెవలప్మెంట్ ఆగజేసి మీరందరూ గొప్ప కార్యక్రమం తీసుకున్నాడు. ఆ గొప్ప కార్యక్రమం తీసుకొని మీకు తీసుకున్నందుకు మీరందరూ మా భావన సతీష్ను మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని నొచ్చుకోవాలనుకున్న జై తెలంగాణ.